హాయ్ ఫ్రెండ్స్, మన ట్రైన్ అయితే వచ్చింది. ఇక్కడ నుండి డల్కీ ఐలాండ్స్ వెళ్తున్నాం. సో మనకి ఇంకో 2 hours పడుతుంది. ఇక్కడ నుండి ట్రైన్ అయితే ఎక్కేద్దాం. ఈరోజు అయితే మనం అందరం ఫ్రెండ్స్ అందరు కలిసి డల్కీ ఐలాండ్స్ అని ఉంటుంది ఇక్కడ దగ్గరలో మనకు. సో మా రూమ్ నుంచి అయితే 1 hour 40 minutes జర్నీ చూపిస్తుంది. సో ఆల్రెడీ మా వాళ్ళు స్టార్ట్ అయిపోయాను, నేనే కొంచెం లేట్ అయినా. వెళ్తున్నాం. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాక మంచి వ్యూస్, మన బోట్ ట్రిప్ ఉందంట. బోట్ ట్రిప్ ఎట్లా ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకా అక్కడ ఏమో యానిమల్స్ ఉన్నాయి, అవి చూద్దామన్నారు. చూద్దాం ఏమైనా కనిపిస్తాయా, ఎట్లుంటుంది అనేది అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోదాం. వాళ్ళని అక్కడ మీట్ అవుదాం డైరెక్ట్. సో లెట్స్ గో. ఇంకో 2 minutes అయితే మన నెక్స్ట్ ట్రైన్ ఉంది. సో ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. అప్పుడప్పుడు ఇట్లా చెకింగ్ కూడా అవుతుంది. దిగినాం. ప్లాట్ఫామ్ 5కి వెళ్ళాలి ఇప్పుడు మనం. ప్లాట్ఫామ్ 5కి అయితే ఇక్కడైతే దిగిపోయినాం. వెళ్దాం. మన ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేస్తున్నారు. ఇది మనం అయితే వచ్చిన ప్లేస్ డల్కీ ఐలాండ్స్. ఇది మనం పోవాల్సింది ఇక్కడికి. సో ఇక్కడ ఉన్నట్టున్నాం. నేను నుంచి ఇటు వెళ్ళాలి, మధ్యలో షిప్ తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ చూడాల్సినవి ఇవి ఏమున్నాయి అనేది ఇచ్చిండ్రు లిస్ట్. అయితే యాక్చువల్గా మనకి ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ మనం ఇక్కడికి వెళ్తున్నాం ఈరోజు. సో లెట్స్ గో. హాయ్ హాయ్ వచ్చారు. హాయ్, నన్ను యూట్యూబ్ లో ఫేమస్ చేసావు. హాయ్ బ్రో. బాగున్నా. హాయ్. ఓకే చలో మనది వచ్చేసినాం అందరం. చలో లెట్స్ గో. ఇంకా రాజేష్ బ్రో స్టైల్గా ఉన్నాడు కానీ వద్దంట. సో వచ్చేసినాం. చూడండి ఒకసారి బీచ్ వ్యూ. ఇవేనా ఐలాండ్స్ అన్ని? చూడండి ఒకసారి, ఇదే మనం వచ్చిన ప్లేస్ అయితే. సో అక్కడికి వెళ్ళి కిందికి రావాలి. కిందికి వస్తే ఇక్కడ చిన్న బోట్స్ ఉన్నాయి, ఈ బోట్స్లో తీసుకెళ్తారు. సో ఇట్లా. సో లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు. ఇది సంగతి అయితే. యా ఫ్రెండ్స్, ఇప్పుడు మంచి క్లియర్ అయింది అంతా. సో బాగా అనిపిస్తుంది. చూడండి ఒకసారి, మనం వెళ్ళలేదు అక్కడికి. మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. ఒకసారి 10 euros అంట. సో ఒకరికి. సో ఇక్కడ నుండి మనం తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. సో ఈవినింగ్ 6 వరకు అయితే బోట్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఈ టైంలో మనం మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు ఒకసారి తిరిగేసి. సో చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఎట్లుంటుంది అనేది. బాగుంది అయితే లొకేషన్ అయితే. ఇప్పుడు అంతా క్లియర్ అయింది. యా త్రికోటి ఏం సంగతి, ఎన్నింటికి వచ్చారు మీరు? 11 వచ్చేసారు. అంటే నేను ఒక 20 minutes లేట్ అయినా అంతే. ఓకే. ఇప్పుడు మన వాళ్ళు అయితే తినడానికి ఫుడ్ అవి కొంచెం స్నాక్స్ లాగా ఏమైనా తీసుకురావడానికి దగ్గర సూపర్ వాల్యూ ఏదో ఉంటే వెళ్ళారు సూపర్ మార్కెట్కి. సో తీసుకొస్తారు. తెచ్చినాక మనం వెళ్ళిపోదాం లోపలికి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మంచిగా అక్కడ తిని కొంచెం ఎంజాయ్ చేద్దాం. ఈరోజు టైం స్పెండ్ చేద్దాం ఇక్కడ లోపల. ఈరోజు అంతా ఇక్కడే ఈవినింగ్ 6 వరకు ధూమ్ధాం ఎంజాయ్ చేసుడే. ఇంకా కాకపోతే ఇంకేమో ఉంటాయన్నారు, చూడాలి లోపల. అక్కడ దగ్గర నేను లాంగ్ ఉంటుంది అనుకున్నా, బట్ ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ దగ్గరలే కనిపిస్తుంది. కొంచెం లాంగ్ ఉండి ఇంకా బాగుండేది. ఎందుకంటే మనం ఆ బోట్లో, చిన్న బోట్లో కొంచెం ఎక్కువ జర్నీ చేసే అంత వీలుండేది. సరే నో ప్రాబ్లం. ఎనీవే వెళ్దాం. వెళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేద్దాం. మన వాళ్ళు ఇంకా రాలేదు, వచ్చాక వెళ్ళిపోదాం. ఇప్పటివరకు ఇటు చూస్తే ఆడొక పెద్ద క్రూజ్ షిప్ ఉంది.
సో చూస్తున్నారా, నాకు ఇప్పటి వరకు అంతా ఫాగ్ ఉండి ఏం కనిపించలేదు. ఇప్పుడు అంతా క్లియర్ అయింది, మంచిగా పెద్ద షిప్ కనిపిస్తుంది అక్కడ, క్రూజ్ షిప్. బట్ మనం అక్కడ వెళ్ళాము. వెదర్ అయితే బాగుంది, మంచి ఎండ కొడుతుంది. ఇంకా మన వాళ్ళు అయితే రాలేదు, ఇంకో 10 minutes అయితే మన ఫ్రెండ్స్ వచ్చేస్తారు. వాళ్ళు వచ్చినాక బోట్ ఎక్కి వెళ్ళిపోదాం. చూడ చలో, మన వాళ్ళు వచ్చేసారు, వెళ్ళిపోదాం. ఇప్పుడు 12 అవుతుంది టైం అయితే. సో ఇదైతే ఫ్యామిలీ మొత్తం అన్నీ తెచ్చుకున్నారు, లోపలనే కుకింగ్ అన్నీ చేసుకుంటారు. మొత్తం ఫ్యామిలీ ట్రిప్కి వచ్చేసారు. సో మనం కూడా కొంచెం ఫుడ్ తెచ్చుకున్నాం. అన్నాడు ఇప్పుడు యాపిల్ జ్యూస్ తాగుతాం, లోపలికి అయినా ఏం చేస్తాడు. ఇదే దారుణంగా ఉంది, ఇది తాగినా నేను, ట్రై చేసిన, బాగుంది. ట్రై కలర్ కదా. బాగుంది, తేనెలా వస్తుంది, కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలి. ఒకటే బోట్ ఉంది ఇక్కడ. సో బోట్ ఒకటి ఉండడం వల్ల మనకు సరిపోవట్లేదు. మనం అయితే ఇప్పుడు 6 members ఉన్నాం. ఓకే. సో ఇది చూడండి, చిన్న కాయాకింగ్ తెచ్చుకున్నారు. బట్ ఇది గాలిది ఎయిర్ కొట్టాలి, బాగుంది, వేసుకొని వెళ్ళిపోతారు. మన బోట్ వచ్చింది, నెక్స్ట్ మనం ఇంకా ఎక్కేద్దాం. మనం అలా అయిపోయింది, మనం లోపలికి వెళ్తాం. బోట్ ఎక్కినాం ఇప్పుడే. ఇగో ఈ లైవ్ జాకెట్ వేసుకోవాలి, వేసుకొని లోపలికి వెళ్దాం. హాయ్ ఇంకా అన్న, మోహన్ అన్న, హాయ్. అందరం వెళ్తున్నాం. థ్యాంక్ యూ. అలా ఉన్నాయా, అలా వెళ్తున్నాం. అలా ఉంది. ఐర్లాండ్ లో బోట్ ట్రిప్ బయటకు వచ్చేసాం. వాటర్ దాటేసాం, వాటర్ దాటేసి అవుట్ ఆఫ్ ఐర్. స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సిక్స్కి అయిపోతుందంట. సో ఒకవేళ తొందరగా చేయాలనుకుంటే ఇక్కడ వచ్చి నిల్చోమన్నాడు, తీసుకెళ్తారంట లోపలికి. సో అమౌంట్ అయితే ఇప్పుడు తీసుకోలేదు, అమౌంట్ తర్వాత తీసుకుంటాడు అనుకుంటా. చలో వచ్చేసినాం, బోట్ దిగి లోపలికి వెళ్తున్నాం. అక్కడ ఎండ్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసినాం, ఐలాండ్కి వచ్చేసినాం. డ్రాప్ చేసిండు. మనకు 6 వరకు టైం ఉంది, 6 వరకు ఇక్కడ అంతా తిరగాలి. ఇప్పుడు టైం అయితే 1:30 ఏమో అవుతుంది. చూద్దాం ఎంతవరకు తిరుగుతామో అంత తిరిగి వెళ్ళిపోదాం, తొందరగా మంచిగా కవర్ చేద్దామని. ఈరోజు మనం కూడా ఒక ఆర్కిటిక్ అంటార్కిటిక్ నాన్ వెజ్ అని వచ్చినట్టే ఎవడే ఉన్నాయి, చాలా గూళ్ళు పెట్టుకున్నాయి అంటే ఈ టైంలో. సో మనం అటు వెళ్ళొద్దు, ఇటు తిరిగేద్దాం అంతా. ఇటు వెళ్ళకుండా ఇది కట్టారు. సో ఓన్లీ మనం అంత ఎక్సైడ్ తిరగాలి. మీదికైతే వచ్చేసినాం. సో చూడండి ఒకసారి చుట్టూ ఎట్లుందో, నైస్, చాలా బాగుంది. కాకపోతే విండ్ ఉంది, మరి సౌండ్
వినిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, చూద్దాం. బాగానే వస్తుంది అనుకుంటా వాయిస్ అయితే. మన వాళ్ళంతా ఫోటోషూట్ చేస్తారు, మనం కూడా కొన్ని ఫొటోస్ తీద్దాం కెమెరాలో. మనం కోడే ఉంది మర్చిపోయావు. ఇది తీసుకో రాకేష్. ఈరోజు స్టఫ్కి ఇదే మనది. మొత్తం చికెన్ తెచ్చారు. చూద్దాం ఎట్లా టేస్ట్ అయితే. స్కిన్ బాగుంటుంది. బాగుందిగా చికెన్. ఇంకోటి తెస్తే కథం అయిపోతున్నాయా. కింద అయింది ఆయిల్ అది. ఓకే, బాగానే ఉంది టేస్ట్ అయితే. 20 euros మనకు ఎన్ని వస్తాయి? 5 వస్తాయా 4 వస్తాయా నార్మల్ అయితే? మీ దాంట్లో మళ్ళీ 5 కిలోలు వస్తుంది. యా, ఫుడ్ అయితే తినేసి స్టార్ట్ అయినాం. ఇంకా ఒకసారి తిరుగుదాం అంతా. సెట్ అయింది. అప్పుడు అక్కడ చూపించిన కదా, ఇది వేసుకొని వచ్చేసారు. మంచిగా గాలి కొట్టి అందులో వేసుకొని వచ్చేసారు వాళ్ళే. బెటర్ అట్లా, అలాంటిది ఒకటి ఉంటే. చూడండి, మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం, ఇదంతా ఐలాండ్ అంతా తిరుగుదాం. తిరిగి ఏమైనా జంతువులు ఏమైనా ఉన్నాయా చూద్దాం. గూగుల్లో చూస్తే ఏమేమో కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఏం కనబడట్లేదు. చూద్దాం ఒకసారి అయితే. వాళ్ళైతే ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. గుర్తుపెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా, ఫెంటాస్టిక్. మన రాకేష్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ దిగుతున్నాడు. ఐ వాంట్ దట్. యా యా, ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా, వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా, రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ, సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్. యు నో. జస్ట్ ఎ మినిట్, టేక్ యువర్ ఓన్ టైం. రాకేష్ భాయ్ ఏం చేస్తున్నావు? ఓ, ఫోటోలు తీస్తున్నావా? ఎవరిని? ధను బ్రో ఉన్నాడు లోపల త్వరలో. మాక్సిమం చేశాం కదా. అలాగే త్వర మాత్రం మెయిన్. బ్లాక్ చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ డిఫరెంట్. యా, ఐ నో ఇట్స్ pathetic. మా పెద్ద ఫోటోగ్రాఫర్సే. ఇది చాలా hundreds of years అంట బిల్డ్ చేసి. సో లోపల ఏముంది అసలు చూద్దాం. లోపలంతా ఓపెన్ ఉంది. పైన రూఫ్ ఉండే అనుకుంటా, బట్ ఇప్పుడైతే ఏం లేదు. సో ఇలా ఉంది. జస్ట్ ఆడ ఒక విండో, ఈడ 2 విండోస్ ఉన్నాయి. ఈడ కూడా చిమ్నీ ఉందేమో, మంట పెట్టుకునే వాళ్ళేమో. సో చూడండి, ఈ నుంచి పైనకి ఓపెన్ ఉంది. సో చలికాలం మంట పెట్టుకోవడానికి ఇది ఉంది ఇక్కడ. సో ఇవైతే విండోస్. బాగుంది యాక్చువల్గా, బట్ అందరూ గబ్బు చేశారు. సో చూద్దాం, ఇంకెళ్దాం ముందుకైతే. అక్కడ కూడా ఒకటి నాకు ఏదో ఉంది, చూసి డాగ్ వస్తుంది చూడండి. హాయ్. రికార్డ్ అలసిపోయాడు అప్పుడే. ఏం చేశాడు మరి మాకు అర్థం కావట్లేదు. కొద్దిసేపు అయితే కనిపించలే మాకు ఈ గ్యాప్లో. కెమెరా కూడా ఉంది. 2 months అక్టోబర్లో వస్తాయా? ఓకే, చెప్పు నరేంద్ర, ఏం సంగతి? నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఇక్కడ ఐలాండ్? మాటల్లో చెప్పలేము. అంతేనా? బాగా అనిపిస్తుందా? మంచి వెదర్ మంచిగా ఉంది కదా. రేట్ చలి ఉంటే మన పని అయ్యేది. చుక్కలు కనబడు. మొత్తం డిప్రెషన్కి వెళ్ళిపోతారంట కానీ ఇక్కడ. మార్నింగ్ ఓహో, లేబుద్ది కాదు. సాయంత్రం కూడా తొందర 4:30కే చికెన్ పడిపోతుంది. అక్కడ ఒకటి ఉంది లైట్ హౌస్ లాగా చిన్నది, బట్ అక్కడికి వెళ్ళాలని మన దగ్గర బోట్ లేదు. సో ఇలాంటిది ఒక బోట్ మొత్తం తిప్పుతున్నాడు ఇదైతే.
యాక్చువల్లీ ఇక్కడ కొండ గొర్రెలు అవి ఉంటాయని అన్నారు, బట్ అవి అయితే ఏం కనబడట్లేదు. బట్ ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి, కాకపోతే అవి లేవు ఇక్కడ. చూద్దాం ఏదైనా ఒకటి కనిపిస్తుందా లేదు. ఇంక ఈ వాటర్లో ఉండేటివి ఉంటాయి అన్నారు, సీల్ అవి ఉంటాయి కదా, సీల్ ఫిష్ అదే ఉంటారు, అది కూడా లేవు ఇక్కడ. ఏం లేదు అంత పెద్ద ఐలాండ్, బట్ కొత్త ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది అంతే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇదంతా ఎవరో ఉండేవాళ్ళేమో ఎవరైనా అప్పుడు. సో ఇదైతే చూసి నేను అక్కడ నుంచి బాయ్ అనుకున్నా, కాదు మనోడు గోడలు ఎక్కిండు. వద్దు బ్రో, దిగు బ్రో, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు బ్రో? చాలా మంది ఉన్నారంట. చేయి బ్రో. అమాయకులకే అమాయకులు. ఈ పువ్వులు అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇది మొత్తం ఇక్కడ ఒక రూమ్ లాగా ఉందని చెప్పినా కదా, సో ఇలా ఉంది యాక్చువల్గా. ఇదంతా ఏందనేది అర్థమవుతుంది మనకైతే. సో చూడండి ఇట్లా, ఇది అక్కడ ఒక కంటైనర్ షిప్ అయితే వెళ్తుంది, చూస్తున్నా అది. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగేసి. ఇక్కడ యాక్చువల్గా రూమ్ లాగా కూడా ఉన్నాయి, అటు మొత్తం పాడైపోయినాయి. ఇది ఎన్ని సంవత్సరాల కింద కట్టిరు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఆల్రెడీ, మనం కూడా వెళ్దాం. సో అక్కడ ఉన్నారు, మనమేమో ఇక్కడ రూమ్ చూద్దామని చెప్పి వచ్చేసినాం. సో ఇటు నుంచి వెళ్ళొచ్చాం, చూద్దాం ఒకసారి. ఇక్కడ డోర్ ఓపెన్ ఉంది, అసలు డోర్ వాష్రూమా ఏదో బాత్రూంలా ఉంది, డోర్ కాదు. ఇది మొత్తానికైతే ఇక్కడ ఒక పెద్ద ఇల్లే ఉండేది, బట్ ఇప్పుడు లేదు అంతే. చూడండి ఎంత బాగుంది. మనమైతే వెళ్దాం, అక్కడి కిందకి వెళ్దాం. ఇట్లా దిగడం ఇటు కూడా ఏం లేదు. సో రూట్ అయితే ముందుకు వెళ్ళడమే, చూద్దాం. ఇక్కడ మనం వచ్చిన దారి నుంచి వెళ్ళొచ్చా? ఇటు ఉంది, బట్ అక్కడ నుంచి అటు దిగరాదు అనుకుంటా. సరే అయితే అటు కూడా వెళ్ళి చూద్దాం. ఏముంది ఇప్పుడు అట్టిదే రూమ్. సో ఇటు ఎక్కువ హైట్ ఉంది, సో మళ్ళీ మనం రివర్స్ వెళ్ళాల్సింది. చూడండి ఇది, ఇవన్నీ తిరిగి వచ్చినాం మనం అలాకెళ్ళి, ఆ గోడలు ఎక్కి మళ్ళీ ఇటు దిగి ఇటు వచ్చేసినాం. దిగరాదు, ఇటు ఇంకా హైట్ ఉంది. సో మళ్ళీ ఇలా వెళ్ళి అట్లా వెళ్ళి అక్కడ దిగి ఇటు నుంచి ఇటు బయటకు వచ్చి అట్లా వెళ్దాం మన వాళ్ళ దగ్గరికి. పదండి. అబ్బా ఇంకో నెల ఉంది, మొత్తం వింటర్. ఇంకా జస్ట్ ఇప్పుడైతే ఆగస్టు మిడ్లో ఉన్నాం. ఇంకొక 45 days ఏముంది. 45 days అయిందంటే మొత్తం వింటరే. సో ఎవరు బయటికి రాలి. చూడండి ఇప్పుడే మొత్తం ఎట్లుందో. యాక్చువల్గా మొత్తం ఫ్రీజింగ్ ఉంటుంది సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నుంచి ఏం కనబడదు, ఎవరు రారు. ఇంత క్రౌడ్ ఉండదు, అసలు రావడమే ఉండదు. ఏమంటే ఇవేంటి అవి పిట్టలు? అవి ఓకే బ్రో, ఇట్ విల్ బి ద బెస్ట్. ఈ పిట్టలు కనిపించినాయి. ఇట్రా దాదా. సో వాళ్ళు బార్బిక్యూ కూడా చేసుకుంటున్నారు అక్కడ. ఇట్లా మంచి వైబింగ్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. చలో అయిపోయింది మన ట్రిప్ అయితే, ఐలాండ్ ట్రిప్. సో అందరం ఎంజాయ్ చేసినాం. టైం అయితే అయింది, వెళ్ళిపోదాం. ఇంకా ఈవినింగ్ 5-5:30 అవుతుంది. మళ్ళీ రూమ్కి వెళ్ళాలని లేట్ అవుతుంది. సో ఇంతే ఈరోజుకి అయితే. బాగుంది ట్రిప్ అయితే. జస్ట్ వచ్చినాం, ఎంజాయ్ అయితే చేసినాం వచ్చినందుకు. సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వచ్చేసింది.
చలో మనం ఎక్కేస్తాం. వీల్ ఆన్ బోర్డ్. సారీ, చలో వెళ్ళిపోతాను. బాయ్ బాయ్. వెనక రివర్స్ తీస్తుండు, మనలో అయితే అటు కూర్చున్నాం. సో రివర్స్ వెళ్తుంది. కమాన్ కమాన్. ఎత్తుకో. అది చూడండి, అక్కడ ఒకటి ఉంది ఫీల్. అదే మనం దాని గురించే చూస్తున్నాం అప్పటి నుంచి. సో ఇప్పుడు కనిపిస్తుంది. దానికి అవైతే కనిపించినాయి ఒక రెండు. వీళ్ళందరూ ఇంకా స్విమ్మింగ్ చేస్తున్నారు మంచిగా. ఫ్రీ ట్రిప్ కదా, యాక్చువల్లీ పేమెంట్ అడగట్లేదు అనుకున్నాం. ఇక్కడ అడుగుతున్నట్టున్నాడు. ఇక్కడ ఉన్నాడు ఈయన. అడిగి పేమెంట్ చేయాలి. దునుకుతురు అసలు ఇద్దరు ఒక్కొక్కడు. ఓ పల్టీలు కొడుతున్నా అసలు వస్తుంది. ఏమ్మా చలి పెడతలే ఇలాగ. వీళ్ళిద్దరు పడవ ఎక్కి దునుకుదామని ట్రై చేస్తారు. భయం అవుతుంది. సూపర్ అవుతుంది. అయిపోయింది ట్రిప్ అయితే. చలో బ్రో, సే బాయ్. రైట్, క్లోజింగ్. ఎట్లయింది? మంచిగా అయిందా? మామూలుగా కావాలి. లోపలికి వెళ్ళాం. లాస్ట్కి అత్తే ముందు అవి కనిపించినాయి. కనిపించినాయి. ఎక్కువ ఉంటాయి అనుకున్నా, రెండే ఉన్నాయి అవి. ఆ రెండు ఫైనల్ టచ్ లాస్ట్కి అయితే కనిపించినాయి. ఓకే, ఇంకా ఏంటి, ఇంకా అడవి గొర్రెలే ఉండే అన్నారు. అవి కనిపించలేదు కానీ సీ లయన్స్ అయితే కనిపించినాయి మొత్తానికి. లక్కీగా చలో.